హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేయబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ రసం అండి. ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు వేసి 2 మీడియం సైజు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. దానికి కొంచెం ఆనియన్ పేస్ట్ కూడా వేసాను కొంచెం గ్రేవీ కోసం. మనం కడిగి పెట్టుకున్న చికెను వేసి దాంట్లోంచి కొంచెం వాటర్ వచ్చినాక పసుపు, కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి అది కొంచెం వాటర్ వచ్చిన తర్వాత దాంట్లో మనం ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కోసి దాంట్లో వేసి మూత పెడితే అదే మగ్గిపోతుందండి గ్రేవీలా. నెక్స్ట్ మనం కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత వాటర్ పోసి మగ్గబెట్టుకోవాలి. చికెన్ని హై ఫ్లేమ్లో మగ్గబెట్టుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి లాస్ట్లో కారం టేస్ట్ సెట్ చేసుకుంటే సూపర్గా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్తే.